నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనకి పాతకాలపు వాళ్ళలో హీరోలతో పాటుగా సమానంగా యాక్ట్ చేసి చెప్పాలి అంటే అంతకంటే ఎక్కువ యాక్ట్ చేసేటువంటి నటుల్లో మనకి ఎస్వి రంగారావు గారు ప్రథమంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వారి నటనా జీవితం తీసుకున్నట్లయితే చాలా తక్కువ కాలంగా కనిపిస్తుంది, ఎక్కువ సినిమాలో లేకుండా అయిపోయింది. దానికి కారణం ఏంటంటారు? కారణం అది చెప్పుకుందాం. ముందు ఎస్వి రంగారావు గారు ఎలాగ ఇండస్ట్రీకి వచ్చారు, ఆయనకి ఇండస్ట్రీలో ఎంత పేరు ఉండేది, ఆయన తాలూకు మనోభావాలు ఎలాగుండేవి, వీటిని గురించి చెప్పుకుందాం. ఆయన ఈ సామర్ల వెంకట రంగారావు చదువుకున్నాడు, బిఎస్సి ఆనర్స్, ఫైర్ ఇంజన్ కంపెనీలో పనిచేశాడు, వదిలేశాడు, వచ్చాడు. వరూధిని అనే సినిమాలో చేశాడు. ఆ సినిమా చేసిన తర్వాత ఎందుకో కెమెరా ఫియరు, ఆ సినిమా ఫియరు వచ్చింది. తర్వాత వచ్చిన తర్వాత బంగారు పాప అని వాహిని వారి సినిమా చేశాడు. అంటే మొదట్లో ఎంత భయపడ్డాడు. రెండో సినిమాకి ఏంటంటే ఆయన ఎక్కడ విశ్వరూపం చూపించాడు. తర్వాత మొత్తం మిస్ అమ్మ కానీ, అప్పు చేసి పప్పుకుడు కానీ, ఇట్లాంటి సినిమాల్లో ఎస్వి రంగారావు చేసే క్యారెక్టర్కి అందరూ ఇలా కూడా చేయొచ్చా అని అనుకోవడం జరిగింది. ముందు ఆయన విగ్రహం చూస్తేనే మనకు ఒక ముఖ్యంగా పాతాళ భైరవి అనే సినిమాలో ఆయన ఇంగ్లీషు నటుడు షెలాక్, ఆయన తాలూకు అంటే ఒక కన్ను పైకెత్తడం, ఒక కనుబొమ్మ కిందకు వచ్చడం, ఆ డైలాగ్ చెప్పడం, సాసు సాయరా డింపక రాకుమారి వరిస్తుందని ఇట్లాంటి మాటలు చెప్పడం. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక నవతరం, ఒక న్యూ డిక్షన్, అంటే మాటల అంటే వాచక స్పష్టత ఎంత బాగుండేదంటే ఎస్వి రంగారావు గారిలో ఎంతో స్పీడ్గా మాట్లాడుతున్నా సరే ఆ ల్యాండింగ్ నోటు కూడా స్పష్టంగా మనకు అర్థమయ్యేది. డైలాగ్ స్పీడ్గా ఉండేది కానీ ఆ డైలాగ్ మనకు అర్థమయ్యేది. అది ఆయనలో గొప్పతనం. ఓకే, పెద్ద యాక్ట్ అయ్యాడు. యాక్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఆయనకి ఒక చిన్న ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చిన నష్టం ఏంటి కానీ ఆయనకు ఒక చిన్న బలహీనత ఉండేది. వాళ్ళకి వీళ్ళందరూ ఇండస్ట్రీని ఏలుతున్నారు, మిగతా వాళ్ళు తొక్కేస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా రావాలి, ముఖ్యంగా తన సామాజిక వర్గం వాళ్ళు రావాలని కోరుకుండేవారు అన్నమాట. అప్పుడు తన సామాజిక వర్గం ఎవరు లేరు కానీ తన సామాజిక వర్గం వాళ్ళు రావాలన్నది మాత్రం తేరని కోరిక అన్నమాట. ఓకే, అది దానివల్ల ఆయన కొంత నష్టపోయాడు. అది పబ్లిక్గా తిట్టేవాడు అండి ఇతర కులస్తుల్ని. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ నా ముందు ఏమాత్రం వీళ్ళు డైలాగ్ చెప్తే ఎక్కడుంటారు, నేను యాక్టింగ్ చేస్తే ఎక్కడుంటారు, ఇలాగ అనుకునేవారు అన్నమాట. ఓకే, నిజానికి ఆయన ఫ్యామిలీ లైఫ్ కూడా కొంత డిస్టర్బ్ చేసింది. ఓకే, ఆయనకు ఒక అలవాటు ఉండేది, షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉంటే తట్టుకోలేకపోయేవాడు అన్నమాట. ఇంట్లో మాటలని వేటకి వెళ్ళిపోయి పులులు వాటితో వేటాడి ఒకసారి ఒక పులి తీసుకొచ్చి సావిత్రి గారికి ఇచ్చాడు. సావిత్రి గారు పెంచుకుందన్నమాట. ఆ పులిని తీసుకొని సావిత్రి గారు ఆ కాంపౌండ్లో తిరుగుతుండేది అన్నమాట. ఆ తిరుగుతున్నట్టు ఇల్లు కూడా కనిపిస్తుంది. సావిత్రి ఎస్వి రంగారావు గారు మంచి ఆత్మీయుడు. ఎస్వి రంగారావు గారిని సావిత్రి బావ అంటుండేది. చాలామంది ఏమనుకుంటారంటే సావిత్రి గారు ఎస్వి రంగారావు గారిని బాబాయ్ అంటుందని, డాడీ అంటుందని వాళ్ళ ఫీలింగ్. కానీ అలా కాకుండా బావ అంటారు అన్నమాట. బావ అంటుంది, తను కూడా వేటకి వెళ్ళేది అన్నమాట. తర్వాత వాళ్ళిద్దరికీ ఒక కంబైన్డ్ ఒక టేస్ట్ ఒకటి ఉండేది, కామన్ టేస్ట్ ఒకటి ఉండేది. అది మంచి ఓల్డ్ స్టఫ్ ఉంటే షేర్ చేసుకోవడం అది ఉండేది అన్నమాట. వాళ్ళిద్దరు కలిసి అడవిలోకి పోయి ఎక్కడ పోయి ఓల్డ్ స్టఫ్ షేర్ చేసుకొని అక్కడ ఉండి అలాగనే పొరపాట్లు ఏం కాదు అక్కడ. చక్క ఆత్మీయంగా ఉండేవాళ్ళు అంతే. నాకు తెలిసినంత వరకు ఆత్మీయంగా ఉండేవారు. సావిత్రమ్మ కూడా ఎప్పుడు కూడా అలాంటి రాంగులు చెప్పలేదు. అది అన్నీ చెప్పారు అన్నమాట. ఆత్రేయ గారు తనని కోనార్కు తీసుకెళ్ళడం కూడా చెప్పారు కానీ రాంగ్గా కాదు అది. తను అలాగే తనకి
తను ఇష్టమైనది ఎలా చేస్తుందో అది కూడా చెప్పింది. అంత గొప్ప వ్యక్తి. ఇక్కడ రంగారావు గారి విషయంలో మాత్రం కొంచెం తెలుగులో తమిళ్లో చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో చేసేసరికి ఇంటి పోరు ఎక్కువ అయిపోయింది. ఓకే. ఎస్వి రంగారావు గారు అంటే రంగారావు గారు అటు తమిళ్లో చేసినా తెలుగులో చేసినా అంటే కొన్ని పాత్రలు ఇప్పుడు కృష్ణుడు అంటే మనకు తెలిసినంత వరకు రామారావు గారే, కానీ ఒకటి భీముడు కానీ దుర్యోధనుడు కానీ ఈ పాత్రలు చేయాలంటే రామారావు గారితో సమానంగా ఎస్వి రంగారావు గారే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. మనకి చాలా సినిమాలో జరాసంధుడు కావచ్చు, లేకపోతే భీముడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, రావణాసురుడు కావచ్చు. మీకు ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. అంటే రాముడు కృష్ణుడు ఇలాంటి హీరో పాత్రలు అయితే రామారావు గారు ఓకే, కానీ దుష్ట పాత్రల్లో రామారావు గారి కంటే ఒక మెట్టు రంగారావు గారు ఎక్కువ. ఎందుకంటే భీముడిగా అలా పూర్తిగా ఒక్కసారి ఒళ్ళంతా విరుచుకుంటూ డైలాగ్ చెప్పినది అన్నాడు అన్నమాట. అంటే ఆ దుష్ట పాత్రల్ని మౌల్డ్ చేసుకునే తీరు రంగారావు గారు చాలా గొప్పగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ భక్త ప్రహ్లాద్ తీసుకోండి, ఎలాగండి అంటే నిజంగా ప్రహ్లాద తండ్రిలాగా ఉండేవాడు అన్నమాట హిరణ్యకశిపుడు. అలాగే ఇప్పుడు ఒక్క నర్తనశాలలో కీచుకుడు చాలండి. అందువల్ల దుష్ట పాత్రలు మాత్రం ఆయన తర్వాతే. ఆ పౌరాణిక సినిమాల్లో దుష్ట పాత్రలు, అలాగే బొబ్బుల యుద్ధంలో తాండ్ర పాపారాయుడు పులి అనుకుని విజయరామరాజు గుండెల మీద కూర్చున్నప్పుడు ఆయన అటవీశ్వరపు కనిపిస్తుంది అన్నమాట. ఇట్లాంటి ఎస్వి రంగారావు గారు అర్ధాంతరంగా మూసిపోవడానికి కారణం ఏంటంటే చివరిలో డ్రింక్ ఎక్కువైపోయిందండి. చాలామంది వినే ఉంటారు, పండంటి కాపురంలో రావాలంటే షూటింగ్కి రావాలంటే ఎక్కడ కనిపించకపోయినట్టయితే ఎవరో అక్కడ కాశ్యం బాబురావు ఎవరో అమ్మిదే హోటల్ పైన ఉండట. అంటే ఆయనకు ఒక అలవాటు ఉండేది, డ్రింక్ చేసి స్టార్ట్ చేసేవాడు కాదు. డ్రింక్ స్టార్ట్ చేస్తే 3-4 రోజులు వరుస పెట్టి తాగేవాడు. రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుని మళ్ళీ ఆయన తలుపు తీస్తే తప్పిస్తే తలుపు కొట్టే ధైర్యం ఎవరు చేసేవాళ్ళు కాదనే వాళ్ళు. అవునవును, ఎవరు ధైర్యం చేసేవారు కాదు. అలాగుండేది. తర్వాత ఆయన అనుకోకుండా ఈ మనశ్శాంతి కోసం, ఆ మంట తగ్గడానికి కోసం ఈ ఛాయాదేవి తాలూకు స్నేహాన్ని కోరుకున్నాడు ఆయన. మనం స్నేహం అనే చెప్పుకుందాం అంతే, మనకు తెలిసింది అంతవరకే. కానీ అది వాళ్ళ మిస్సెస్ అపార్థం చేసుకుంది అన్నమాట. ఇంకా సాధించడం మొదలుపెట్టింది. ఆ రోజు అనుకోకుండా పూర్తిగా తాగాడన్నమాట. తాగి అనుకోకుండా ఫుల్ బాటిల్ తాగేసరికి అది కింద పడిపోవడం అది జరిగింది. ఆ పడిపోవడంతో తాగిన వాళ్ళు ఏంటంటే బొక్క బోర్లా పడిపోయినట్టయితే, ముక్కు కూడా భూమి కానినట్టయితే కొన్ని క్షణాల్లో చచ్చిపోతారు. అది వెళ్ళకిలా పడుకుంటే ప్రాబ్లం లేదు. తాగిన వాళ్ళు ఇలాగ బొక్క బోర్లా పడుకొని ఆ ముక్కు కూడా నేలకు రాసేసినట్టయితేనే ప్రమాదం. అటువంటి ప్రమాదం సంభవించి అర్ధాంతరంగా చిన్న వయసులో ఆయన చనిపోయారంటే అది కేవలం ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం అండి. అంటే కేవలం ఒక ఆయన ఉన్నటువంటి వీక్నెస్ కారణం ఆయన సినీ కెరీర్ తగ్గిపోయింది అంటారు. అంతే అదే కారణం అండి. రైట్. కానీ మళ్ళీ మనకు ఎస్వి రంగారావు మనం ఖచ్చితంగా పుట్టారు, అసలు చూడలేం కదా. రైట్. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.